వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. ప్రస్తుతం ఈరోజు ఏదైతే ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఈరోజు మత్స్యకారులంతా వేడుకలు జరుపుకుంటున్నారు. ఇక్కడ స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. సో దీనికి ఏదైతే మత్స్యకార ఏదైతే కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం అన్ని స్టాల్స్ ఓపెన్ చేసి పెట్టడం జరిగింది. సో ఇక్కడికి ఏదైతే మత్స్యకారుల ప్రపంచ దినోత్సవానికి ఏదైతే వీళ్ళంతా ఎవరో మన కార్పొరేషన్ చైర్మన్లు అందరికీ ముఖ్యంగా ఇక్కడ రావడం జరిగింది. సో చూడొచ్చు మనము ఏదైతే విజువల్స్ లో పటేల్ రమేష్ రెడ్డి కానీ అందరు కానీ సో ఏదైతే మత్స్యకారులకు సంబంధించి ఏవైతే వాళ్ళు కొనడం కూడా జరుగుతుంది. సో మరిన్ని కూడా వారిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. చెప్పండి, ఏదైతే ప్రపంచ మత్స్యకార దినోత్సవం సంబంధంగా మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమేమి ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మా మత్స్య కార్మికులకు, మా ముదిరాజు సోదరీమణులకు, సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో బీసీలల్లా బాగా వెనుకబడిన తరగతులకు సంబంధించిన మత్స్య కార్మికులు పెద్ద కమ్యూనిటీ కూడా రాష్ట్రంలో. మరి పూర్తిగా వాళ్ళు ఈ చేపల వేటల మీద, చెరువుల మీద ఆధారపడి బతుకుతున్న పరిస్థితులలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకోవటం కూడా ఒక అభినందనీయం. దీని ద్వారా ప్రజలకు కూడా వీళ్ళ కష్టాలు కానీ, సుఖాలు కానీ, వేరే కార్యక్రమాలు కూడా ఈ విధంగా తెలిసే అవకాశం ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మత్స్యకార కార్మికులకు పెద్ద ఎత్తున ఈరోజు పెద్దపీట వేస్తున్న పరిస్థితి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో చూస్తున్నాం. ఇలా చెరువుల మీద హక్కులు కల్పించడం కానీ, సొసైటీలు ఇవ్వటం కానీ, సొసైటీలకు లోన్స్ ఇవ్వటం కానీ, మహిళా కార్మికులకు వాళ్ళు పట్టుకోవడానికి వాళ్ళ సామాన్లు ఇవ్వటం కానీ, మార్కెటింగ్ వ్యవస్థను కూడా ప్రతి జిల్లాకు కూడా మార్కెటింగ్ వ్యవస్థను, ప్రాసెసింగ్ వ్యవస్థను కూడా పెట్టి పెద్ద ఎత్తున వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఈ ప్రభుత్వం కార్యక్రమాలు తీసుకున్నది. ముఖ్యంగా మా ఫిషరీ చైర్మన్ అయిన మెట్టు సాయి కుమార్ గారు 4 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేయటం కూడా వారిని అభినందిస్తున్నాను. సో మరొక అంశం ఏమిటంటే, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకుంటే చేపలకు సంబంధించి ఫైళ్లు తగలబెట్టినారని అభియోగం ఉంది. సో అలాగే ఏదైతే మన నల్గొండ జిల్లాలో కూడా తూకం సంబంధించి కూడా ఇది తక్కువ వచ్చిందని చెప్పేసి కొనుగోలు జరిగింది. సో ఇలాంటి దీని ముందు ఏం చర్యలు తీసుకోబోతున్నారు వీటిపైన? గత ప్రభుత్వంలో మత్స్యకారులను మోసం చేసిన ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. పెద్ద ఎత్తున ఆ రోజు చెర్లల్లో చేప పిల్లలు పోస్తున్నామని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళ ఎవరైతే బీఆర్ఎస్లో పనిచేసే కార్యకర్తలకు కాంట్రాక్ట్లు ఇచ్చి చేప పిల్లలు 5 to 10% కూడా పోయకుండా 100% చేప పిల్లలు పోసినామని బిల్లులు ఎత్తి ఆనాడు ఈ మత్స్యకార కార్మికుల పొట్టలు కొట్టిన చరిత్ర బీఆర్ఎస్లో ఉంది. ఈరోజు మీరు ఎక్కడ చూసినా కూడా చాలా నిష్పక్షపాతంగా, జెన్యున్గా ఈరోజు చేపలు పోయటం కానీ ఏది కూడా ఒక సిస్టమేటిక్గా పోతుంది. గతంలో అక్రమాలు జరిగినాయి కాబట్టి ఈ ఫైల్స్ అన్నిటిని కూడా అంటుపెట్టడం జరిగింది. మా ప్రభుత్వంలో దాని మీద ఎంక్వైరీ చేస్తాం. ఎవరైతే ప్రభుత్వ సొమ్ము కాజేసినరో, ఈ మత్స్యకార కార్మికుల సొమ్ము కాజేసినరో వాళ్ళ మీద తగిన చర్యలు ఉంటాయి. సో మరొక అంశం ఏమంటే, December 9కి మీది ఏదైతే సంవత్సరం పూర్తవుతుంది ప్రభుత్వం ఏర్పడి, సో ఎలాంటి విజయోత్సవాలు, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఇలా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు? మీరు పెద్ద ఎత్తున ఈరోజు చూసినట్టయితే ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్న సందర్భంగా పెద్ద ఎత్తున ఈరోజు ముందుకు వచ్చి ఉత్సవాలు జరుపుతున్న పరిస్థితిని మనం అందరం కూడా చూస్తున్నాం. నిన్న వరంగల్లో మరి ఏదైతే ఇందిరా మహిళా శక్తి కార్యక్రమానికి దాదాపుగా 2 లక్షల మంది పైగా మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు మహిళలు కానీ, రాష్ట్ర ప్రజలు కానీ, ముఖ్యంగా మహిళలు ఈనాడు ఉచిత బస్ కానివ్వండి, 500 గ్యాస్ సిలిండర్ కానివ్వండి, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు కానివ్వండి, ఇలా ఇందిరమ్మ ఇండ్లను కూడా వాళ్ళ పేరు మీద నెయ్యటం పెద్ద ఎత్తున ఈరోజు మరి మహిళా సంఘాలను మళ్ళా ప్రోత్సహించి వాళ్ళకు లోన్లు ఇవ్వటం కానీ, ఈ కార్యక్రమాల ద్వారా మహిళల్లో కూడా ఒక ధైర్యం వచ్చింది. ఈనాడు మహిళలు, రైతులు, యువకులు అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు, రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తున్నారు. ఈ సంవత్సర కాలంలోనే ఈ రకమైన ప్రభుత్వ కార్యక్రమాలు తీసుకుందంటే రాబోయే 4 సంవత్సరాలలో అద్భుతమైన కార్యక్రమాలు తీసుకొని
ఈ రాష్ట్రాన్ని దేశంలోనే #1 అభివృద్ధి చెందిన రాష్ట్రంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రూపుదిద్దుకోబోతుంది. సో ముఖ్యంగా మీరు ఇందాక ఏదో చేపలు చూస్తున్నారు, ఏం చేపలు కొనుక్కుంటున్నారు? చేపలు తిన్నాం, అన్ని చేపలు చాలా టేస్టీగా ఉంది. ఈ వట్టి చేపలు కూడా మేము ప్రియులం. మేము గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినాం కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా వట్టి చేపలు తినుడు మరి అది. కాకపోతే ఈ మధ్య గవర్నమెంట్ వచ్చినాక బిజీగా ఉండి చేపలు తినలేకపోతున్నాం. ఇక్కడ ఉంటే రొయ్యలు, చిన్న చందమామలు, కడ్డీలు అని అంటారు, కడ్డీలు, అవి కూడా తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ రమేష్. సో